వెల్కమ్ బ్యాక్. సిద్ధోజీరావు గారు, ఎస్ సార్. అసలు మీ జీవితాన్ని ప్రభావం చేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఇంత ఆలోచనతో, ఇంత ఆవేదనతో, ఇంత ఇంత కసితో మీ త్యాగం చేయడానికి, కష్టపడటానికి ఏమిటి కారణం? యాక్చువల్లీ దెర్ ఆర్ సమ్ పీపుల్ సార్ అండ్ ఇన్స్టిట్యూషన్ బాగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఫస్ట్ గవర్నమెంట్ సార్. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నా, ఏపీఆర్జేసీలో ఉన్నా, డీసీలో ఉన్నా, కానీ గవర్నమెంట్ వల్లనే నేను బాగా హెల్ప్ పొందినవాడిని. కాబట్టి గవర్నమెంట్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం. అన్నిటికంటే ముఖ్యం, చిన్నప్పుడు ఎస్ ప్రసాదరావు గారు అని మా టీచరు, ఆయన నన్ను ఆదరించి సొంత బిడ్డగా యాక్సెప్ట్ చేశాడు. దో ఆయన మన కమ్యూనిటీ వ్యక్తి కాకపోయినప్పటికీ నన్ను సొంత బిడ్డగా, నాకు కాళ్ళు చేతులు నోరు లేనప్పుడు కాళ్ళు చేతులు నోరు ఇచ్చిన వ్యక్తి ఎస్ ప్రసాదరావు గారు. అలాగే ప్రసాదరావు గారి మిస్సెస్ కరుణాదేవి గారు నన్ను సొంత బిడ్డ కంటే బాగా చూసుకున్నారు. దాంతో వాళ్ళ ఫ్యామిలీ అంతా నన్ను బాగా చూసుకుంది సార్. అందులో ఎస్పెషల్గా వాళ్ళ చిన్న కొడుకు ఎస్ శ్రీనివాసరావు గారు నాకు అన్ని రకాలుగా ఎక్కువ కాలము ఆదరించిన వ్యక్తి సార్. ఐఎమ్ ఎస్పెషలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఫస్ట్ మా టీచర్ అయిన తర్వాత నాకు బాగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎంవి ఫౌండేషన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు. రెండోది ఎస్ఆర్ శంకరన్ గారు. అంటే నేను జేఎన్యూలో నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి నన్ను ఆదరించిన వ్యక్తి. కానీ జేఎన్యూలో ఉన్నప్పుడు నాకు బాగా రోజు నాతో ఉన్న వ్యక్తులు ఒక నలుగురు ఉన్నారు సార్. వాళ్ళు చక్రవర్తి అని, రెండవది శ్రీకృష్ణ అని, మూడోది బాబురావు గారని, అండ్ నాలుగోది విజయ్. ఈ జేఎన్యూలో ఉన్నంత కాలము నేను ₹1 ఎప్పుడు స్పెండ్ చేయలేదు సార్. వాళ్ళే అందరూ నాకు స్పెండ్ చేసేవాళ్ళు. హ్యావ్ టు థ్యాంక్ దెమ్. ఆ తర్వాత నాకు బాగా అసలు ఫస్ట్ ఆఫీసర్తో నేను పరిచయమైన వ్యక్తి ఎవరంటే కె ప్రవీణ్ కుమార్ సార్. నెల్లూరు కలెక్టర్గా ఉన్నప్పుడు నేను ఎవరో తెలియకపోయినప్పటికీ నన్ను బ్రదర్గా యాక్సెప్ట్ చేసిన వ్యక్తి కె ప్రవీణ్ కుమార్. అలాగే ఆయనతో పాటు అంటే ఆయన అప్పటి నుంచి నాకు అందరికంటే ముందు తెలిసిన వ్యక్తి ఆయన. అప్పటి నుంచి నన్ను ఆయనతో నేను కలిసే ఉన్నాను. ఆయనతో పాటు డాక్టర్ చైతన్య మురళి గారు నన్ను సొంత బ్రదర్గా బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి. వీళ్ళ తర్వాత నేను హైదరాబాద్కు రావడానికి కారణం వినోద్ కుమార్, కొరివి వినోద్ కుమారు. నేను వచ్చింది హైదరాబాద్లో పెళ్లి చేసుకోవడానికి. నేను రావడానికి కారణం ఆయనే పెళ్ళికి సపోర్ట్ చేసిన వ్యక్తి. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నన్ను ఓన్ చేసుకొని ఇప్పటికీ నా అప్స్ అండ్ డౌన్లో ఉన్న వ్యక్తులు ఇద్దరు సార్. అది అనితా మహాదాసు, డాక్టర్ గౌతమ్ అంటే ఎన్ వెంకటస్వామి గారి సన్ను. వీళ్ళిద్దరూ 2007 నుంచి ఇప్పుడు దాకా నా వెనకాల ఉండి నా అప్స్ అండ్ డౌన్లు చూసుకుంటూ ఆల్మోస్ట్ అమ్మా నాన్నలాగా ఉన్న వ్యక్తులు గౌతమ్ అండ్ అనితా మహాదాస్ సార్. వాళ్ళ తర్వాత నాకు పరిచయమైన వ్యక్తి, వాళ్ళ తర్వాతే హైదరాబాద్కి వచ్చిన తర్వాత కాకి మాధవరావు గారు సార్. ఇందాక చెప్పినట్టు కాకి మాధవరావు గారు. సో ఆయనకి నాకు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు, ఒక లైఫ్ని ఇచ్చాడు. ఫైనల్గా ఈ మధ్య నన్ను మూడో కొడుకుగా అడాప్ట్ చేసుకున్నది కూడా కాకి మాధవరావు గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆ తర్వాత నాకు ఇందాక చెప్పినట్టుగా కేకే రాజా గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని చేసుకున్నాడు. అంటే ఐ ఆమ్ బికాస్ ఆఫ్ మై వెల్ విషర్స్ సార్. ఆ తర్వాత నాకు నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు అన్ని రకాల సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి తిరుపతి శ్రీనివాస్ సార్. ఆయన ఎవరో కాదు, నాగరత్నం గారి సన్ను. నాగరత్నం గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఇప్పటికీ నా వెనకాలండి నేను చేసే ప్రతి పనికి ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే వ్యక్తి తిరుపతి శ్రీనివాస్ గారు. ఆ తర్వాత నా మీద కన్సర్న్ చూపించి నాకు కైండ్ హార్టెడ్గా ఉన్న వ్యక్తులు దానకిషోర్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు. వీళ్ళిద్దరూ వెరీ కైండ్ టు మీ, వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ సార్. వీళ్ళ తర్వాత నాకు బాగా చేసిన వాళ్ళు, నేను చేసే కమ్యూనిటీ యాక్టివిటీస్లో ఎవ్రీడే నేను షేర్ చేసుకుంటూ, వాళ్ళ సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తులు ఒక 3-4 ఉన్నారు సార్. పిఎస్ఎన్ మూర్తి గారు, ఆకునూరు మురళి గారు, గంధం చంద్రుడు గారు సార్. వాళ్ళని ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటా, వాళ్ళ దగ్గర నేర్చుకుంటా. వాళ్ళకి ఐ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు. అన్నిటికంటే ముఖ్యమైందంటే మా వైఫ్ సార్. మా వైఫే నా సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ స్ట్రెంగ్త్. సో నేను బయట ఎట్లున్నా ఇంట్లో ఐఎమ్ ద కింగ్ బికాస్ ఆఫ్ మై వైఫ్. నాకు ఏ ప్రాబ్లం లేవు. నేను ఎప్పుడన్నా ఎక్కడికి వెళ్ళినా ఏ కమ్యూనిటీ కోసమైనా వర్క్ చేయగలను. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై వైఫ్. మై వైఫ్ నా దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ మా వైఫ్ నా విషయంలో బ్రెయిన్ వాడదు. సో దట్ ఐఎమ్ వెరీ సేఫ్. అండ్ మా వైఫ్ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై వైఫ్. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు సార్, కొప్పుల రాజు గారని. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, బాబు నీకు ఎవరూ లేరు, అందరిని పోగొట్టుకున్నావు, నువ్వు కమ్యూనిటీ కోసం ఎందుకు పనిచేస్తావయ్యా, మేమందరం ఉన్నాము, నువ్వు ఆస్ట్రేలియా కన్నా వెళ్ళిపో, లేదా నీకు మంచి జాబ్ నేను ఇప్పిస్తాను, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇప్పిస్తాను, NIITలో ఇస్తాను, పర్మనెంట్ జాబ్ ఇస్తాను, ఆ జాబ్ చేసుకుంటూ కమ్యూనిటీకి పని చేయగానే మేమందరం ఉండి కూడా నువ్వు అన్ని త్యాగం చేయడం మంచిది కాదని నాకు పర్మనెంట్ జాబ్ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి కొప్పుల రాజు గారు సార్. హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ టు. వీళ్ళతో పాటు కొంతమంది ఉన్నారు నాకు, వినోద్ కుమార్ అని, సుబ్బన్న నా పెళ్లి చేసిన వ్యక్తి, కొరివి వేణుగోపాల్ గారని, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేసిన వాళ్ళే. వీళ్ళందరి వల్లనే నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను సార్. అన్ని రకాల అంటే ఐఎమ్ రిచ్ ఇన్ ఫ్రెండ్షిప్ సెన్స్ సార్, అఫెక్షనేషన్లోను అన్నిట్లోనూ. నా కాడ ₹1 లేదు కానీ నాకున్న ఈ సపోర్ట్ వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఇంత గొప్ప గొప్ప వాళ్ళతోటి, ఇంత పెద్ద పెద్ద వాళ్ళతోటి ఆ అనుబంధము, లేకపోతే ఆప్యాయత, బ్రదర్లీవుడ్, ఆ ఫ్యామిలీ రిలేషన్ కొనసాగటం అనేది గొప్ప. మీ మీ మిస్సెస్ గారు ఏదైనా ఉద్యోగం చేస్తారా? లేదు సార్, ముందు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఓకే, వాళ్ళ కోసం ఏం చేయట్లేదు సార్. మీరు చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ ఎందుకని ఏమైనా అబ్జెక్షన్ చెప్పదా? చెప్పదు సార్, ఎప్పుడు చెప్పదు. సపోర్ట్ ఇవ్వడమే తప్ప దాన్ని క్వశ్చన్ చేసే నేచర్. యాక్చువల్గా ఏంటంటే, మేము పెళ్లి చేసుకున్నప్పుడు మా వైఫ్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు బాగా చదువుకున్నావు, ఇంట్లో ఇద్దరు బ్రెయిన్లు వాడితే అది వర్కౌట్ అవ్వదు, నువ్వు బ్రెయిన్ వాడు, నేను బ్రెయిన్ వాడదలుచుకోలేదు అన్నది సార్. కాబట్టి నేను ఏం చేసినా దానికి అపోజిషన్లు ఉండవు. గ్రేట్. అంటే లైఫ్ పార్ట్నర్ అంతా అట్లా ఉంటే ఎంత హ్యాపీగా పనిచేయచ్చు అనేది మీ నుంచి ఐఎమ్ రిచ్ ఇన్ దట్ సెన్స్ సార్. చాలా సంతోషం. ఇంకొక విషయం అండి, మీ గురించి ప్రజలు ఎవరిని అడిగినా సరే, ఓ సిద్ధు అసలు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నామని నిన్న నుంచి ట్రోల్ అవుతున్నప్పుడు నాకు చాలామంది ఫోన్ చేసి అడిగారు. చాలా గొప్పగా చెప్పుకుంటారు, ఎందుకు అసలు నిజమా? నేను గొప్పవాడిని అయితే కానే కాదు సార్. ఒకటి ఏంటంటే, 2 విషయాలు చెప్పాలి సార్ ఇందులో. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాతే నేను రావడానికి కారణం ఏంటంటే, కష్టపడకుండా, త్యాగం చేయకుండా, రిస్క్ తీసుకోకుండా నా కమ్యూనిటీలో మార్పు తీసుకురాలేనని తెలుసుకున్న తర్వాతే, దానికి ప్రిపేర్ అయిన తర్వాతే ఇక్కడికి వచ్చాను. రెండోది, నేనేమనుకున్నా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత రూపాయికి అమ్మాయికి లొంగకూడదు అనుకున్నాను. మూడోది, కమ్యూనిటీని ఉపయోగించుకొని ఏ విధమైన బెనిఫిట్ తీసుకోదలుచుకోలేదు, ఏ పొజిషన్ కూడా తీసుకోదలుచుకోలేదు. మూడోది, నా పిల్లలకి రిజర్వేషన్ తీసుకోదలుచుకోలేదు. నా పిల్లల్ని దేవుడికి, దెయ్యాలకి, రిజర్వేషన్కి దూరంగా పెంచుతున్నాను, కమ్యూనిటీకి, బాబాసాహెబ్కి దగ్గరగా పెంచుతున్నాను సార్. అదే కాకుండా ఇది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ అంతకు ముందు మాత్రం నేను ఎప్పుడు కమ్యూనిటీతో ఐడెంటిఫై అవ్వలేదు, అంబేద్కర్తో ఐడెంటిఫై అవ్వలేదు. నేను ఎప్పుడు నేను చదువుకునే టైంలో ఎప్పుడు కమ్యూనిటీ గురించి ఆలోచించలేదు. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నప్పటికీ ఎప్పుడు ఆలోచించలేదు. రెండో నా వీక్నెస్ ఏంటంటే, నాకు ఏ లాంగ్వేజ్ సరిగా రాదు సార్. నేను మంచి ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాను, చాలా ఇన్స్టిట్యూట్లో టాప్ చేశాను, కానీ అది బట్టి టాప్ చేశాను, కానీ బాగా నేర్చుకొని అయితే కాదు సార్. నిజంగా అది ఐ హ్యావ్ టు కన్ఫెస్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను సాగర్ నుంచి JNUకి వెళ్ళినప్పుడు నేను సాగర్లో టాప్ చేశాను. అది ఏం చేశానంటే, ఆ మారుతి సిరీసు, విక్రమ్ సిరీసు మొత్తం చదివాలకే నేను టాప్ చేశాను, అదే నా స్టాండర్డ్. కానీ JNUలోకి వెళ్ళి ఒక క్లాస్లో ఒక గంట చెప్పి వాళ్ళకి 4-5 రిఫరెన్స్ బుక్ చదవమంటున్నారు. నాకు ఆ రిఫరెన్స్ బుక్ అర్థం చేసుకునే కెపాసిటీ లేదు, అంత ఇంగ్లీషు లేదు. కానీ కసి ఉంది. ఆ కసితో JNUలో టాప్ చేశానే కానీ బాగా చదువుకొని కాదు సార్. కానీ లైఫ్లో మాత్రం విపరీతంగా చదివాను. రెండోది, నా జీవితంలో 27 సంవత్సరాలు అకాడమిక్లో ఉన్నా సార్, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో. ఆ 27 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఎప్పుడు ఆబ్సెంట్ అవ్వలేదు, ఏ ఒక్క క్లాస్లో కూడా ఆబ్సెంట్ అవ్వలేదు సార్. అది నా గ్రేట్నెస్ సార్. మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత సార్ ఏ విధంగా మారిపోయారు? మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? అదే అంటే ఇందాక చెప్పాను కదా సార్, ఫస్ట్ రూపాయికి అమ్మాయికి లొంగకూడదు అనుకున్నాను, అవన్నీ ఇందాకే చెప్పాను సార్. కాబట్టి నేను ఆ విధంగా మారితే తప్ప నా కమ్యూనిటీకి నేను చేయలేను సార్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ నన్ను క్వశ్చన్ చేస్తుంది సార్, వేరే వాళ్ళకంటే. అందుకని వీలైనంత వరకు ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి ట్రై చేస్తున్నా సార్. అంతకుముందు కానీ ఒకటి నిజం సార్,
నేను ఎవరికి చెడు అయితే చేయను సార్. మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం ఎవరికి చేయను సార్ డెలిబరేట్గా. బాధ్యతతో కూడిన జీవన విధానం అంటే ఏంటి సార్? దాని గురించి అది చెప్తాను సార్. దానికి చెప్పే ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి సార్. నా గురించి మీరు అడిగారు కాబట్టి అదేంటంటే ఒక చిన్న మిస్టేక్ అయితే నేను చేస్తున్నా సార్. ఆ మిస్టేక్ ఏంటంటే నేను అనుకున్న జీవన విధానము నా కమ్యూనిటీని ఇన్స్పైర్ చేయడానికి కొన్ని స్టోరీలు క్రియేట్ చేస్తాను, కొన్ని అబద్ధాలు చెప్తాను, కొన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్తాను సార్. అది ఎందుకంటే ఒకరోజు సడన్గా అంటే నేనే ఇంద్రుడు చంద్రుడు అని చెప్పుకుంటే తప్ప వాళ్ళు వినట్లేదు సార్. అది ఎట్లాగంటే ఒకరోజు 1100 మంది పిల్లలతో లెక్చర్ ఇస్తున్నాం. అందరూ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు. నేను ఫిజికల్గా చిన్నగా ఉన్నాను సార్. వాళ్ళు ఎవడు పట్టించుకోవట్లేదు నేను మాట్లాడుతుంటే. అప్పుడు సడన్గా చైతన్య మురళి గారు ఏమన్నారంటే, సిద్ధోజ్ ఎవరు అనుకున్నాము, ఒబామా బ్యాచ్మేట్ ఉన్నాడు, క్లాస్మేటో బ్యాచ్మేటో అన్నాడు. అది అబద్ధం. కానీ ఆ మాట అనే వాళ్ళకి అందరూ అటెన్షన్ వచ్చింది. నేను చెప్పిందంతా వినగలిగారు. సో అంటే నాకు అర్థమైందంటే మనం ఇంద్రుడు చంద్రుడు అంటేనే వీళ్ళు వింటారు అనే ఉద్దేశంతోనే నేను అప్పుడప్పుడు కొద్దిగా ఎగ్జాగరేట్ చేసి ఎక్కువగా చెప్తాను. ఎందుకంటే నేను అనుకున్న జీవన విధానం నా ప్రజలకు వెళ్ళాలంటే నేను కొన్ని స్టోరీలు క్రియేట్ చేయాలి. నేను ఇంద్రుడు చంద్రుడు చెప్పుకోవాలి వచ్చింది కాబట్టి చెప్పాను, కానీ దాని ద్వారా నేను ఏ బెనిఫిట్ పొందను, దాని ద్వారా నేను ఏమి చెడు చేయదలుచుకోలేదు సార్. అంత తప్ప నేను నా కమ్యూనిటీకి మంచి చేయడం కోసమే ఈ స్టోరీని క్రియేట్ చేస్తాను. అలాగే అది ఇంపార్టెంట్ స్టోరీ ఏంటంటే సరస్వతి తల్లి లేదు అని చెప్తే ఎవరు నమ్మరు సార్. కానీ దాని మీద ఒక స్టోరీ క్రియేట్ చేశాను. అది బాగా పాపులర్ అయింది, అందరికీ నచ్చింది. అదే ఊరికి సరస్వతి తల్లి లేదు, మనం ఎప్పుడు మనకు చదువు చెప్పలేదని చెప్తే ఎవరు వినరు. అందువల్ల ఏంటంటే నేను కొన్ని స్టోరీలు చేసి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తుంటాను సార్. థ్యాంక్ యూ. ఇందాక అడిగిన ఈ జీవన విధానం మీరు అడిగారు సార్. 5 నేను టైం లేదు సార్. బాధ్యతతో కూడిన జీవన విధానంలో ఫస్ట్ది మాత్రము వ్యక్తిగతంగా ఎదగడం సార్. వ్యక్తిగతంగా ఎదగడం అంటే మీనింగ్ ఏంటంటే, వ్యక్తిగతంగా ఎదగడం అంటే ఫస్ట్ నా కమ్యూనిటీకి ఉండాల్సిందంటే స్ట్రాంగ్ సెల్ఫిష్నెస్ ఉండాలి సార్. ఆ స్ట్రాంగ్ సెల్ఫిష్నెస్ ఉంటేనే, అంటే స్ట్రాంగ్ సెల్ఫిష్నెస్ అంటే మీనింగ్ ఏంటంటే జీవితాన్ని సీరియస్గా తీసుకోవడం. ఎప్పుడైతే జీవితాన్ని నువ్వు సీరియస్గా తీసుకుంటావో నువ్వు కలలు కంటావు. కలలు కనడానికి నీ కష్టం ద్వారా నువ్వు కలలు కనడం అనే పాజిటివ్ సెల్ఫిష్నెస్ అంటారు సార్. నేను నెగిటివ్ సెల్ఫిష్నెస్ కాదు. సో నీ కలలను నిజం చేసుకోవడానికి నీ కష్టం ద్వారా నిజం చేసుకోవడమే పాజిటివ్ సెల్ఫిష్నెస్. ఆ సెల్ఫిష్నెస్ నా కమ్యూనిటీకి ఉండాలి సార్. రెండోది కసితో బతకాలి సార్. కసి అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, స్ట్రాంగ్ ప్యాషన్, యాంబిషన్ సార్. అది ఆ కసి ఉంటేనే మనకి ఏమి రాకపోయినా పర్వాలే, మనం మంచి పొలిటీషియన్ అవ్వగలము, మంచి బిజినెస్ పీపుల్ అవ్వగలము, మంచి జ్ఞానవంతులు అవ్వగలము. ఎప్పుడంటే కసి ఒక్కటే ఉంటాయి. కసి అంటే అది మనల్ని ఎనర్జైజ్ చేస్తుంది సార్, మనల్ని డ్రైవ్ చేస్తుంది, మనము ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేయడానికి. ఆ కసి మాత్రము నా కమ్యూనిటీకి ఉండాలని నేను మళ్ళీ చెప్తా సార్. పెద్ద లెక్చర్లు కసి ఎట్లా వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, సపోజ్ అల్లు అర్జున్ ఉన్నారు సార్. అల్లు అర్జున్ ఈరోజు గొప్పగా డ్యాన్స్ అవ్వడానికి కారణం కసి. ఆ కసి ఏంటంటే అంతకుముందు ఆయన చూడటానికి బాగుండేవాడు కాదు, ఆయన అలవాట్లు ఏవి మంచివి కాదు, ఆయన ఎవరు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, చూడటానికి బాగుంటాడని. కానీ అందరూ తక్కువ చూస్తున్నారని ఆయన కసితో డ్యాన్స్ అందరికంటే బాగా నేర్చుకున్నారు సార్. ఈరోజు నేషనల్ అవార్డు వచ్చే విధంగా ఎదగడంటే కారణం ఏంటంటే అందరూ ఆయన్ని తొక్కేశారు కాబట్టి. ఇప్పుడు మన కమ్యూనిటీ కూడా అందరూ తొక్కేశారు. జనరల్ కసి ఎవరిలో పెరుగుతుందంటే ఎవరైతే తొక్కేయబడతారో, ఎవరైతే దెబ్బతినబడతారో వాళ్ళలోనే కసి పెరుగుతుంది సార్. కానీ అన్ఫార్చునేట్లీ నా కమ్యూనిటీలో కసి పెరగలేదు. ఆ కసి పెరగడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను సార్. మూడోది, మనము జీవితాంతము నేర్చుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలము, మనం రిలవెంట్గా ఉండగలము, లీడర్గా ఎదగగలము. అంటే అప్డేట్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి, జీవితాంతం నేర్చుకుంటుండే ఉండాలనే ఈ 3 లక్షణాలు ఉంటేనే ఇది నేర్చుకోవాలనే నేచర్ ఉండాలి సార్. మూడోది, నేర్చుకోవడం అంటే మనకు తెలియని విషయాలు తెలుసుకోవడం సార్. కానీ ఈ నేర్చుకోవడం అనే లర్నింగ్ అనేది పేద ప్రజల్లో చాలా స్లోగా ఉంటుంది సార్. కానీ ఎవ్రీ సెకండ్ మనం నేర్చుకోవాలనే ఆలోచన మనలో ఉండాలి సార్. అంటే ఆ నేర్చుకోవడమే అదే అంటే ఎవ్రీ సోర్స్ నుంచి నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలని, లైఫ్ లాంగ్ నేర్చుకోవాలని, అప్డేట్ చేసుకోవాలని, అప్గ్రేడ్ చేసుకొని ఉన్నప్పుడు మనం ఇవాల్వ్డ్గా తయారవుతాము, ఎన్లైటెండ్గా తయారవుతాము, 10 మందికి ఉపయోగపడతాం సార్. మూడోది, నేర్చుకోవాలని నేచర్ ఉండాలి. నాలుగోది ఏంటంటే మనకి ఒక్క లాంగ్వేజ్ అయినా సరిగా రావాలి సార్.
ఎస్పెషల్లీ 2 లాంగ్వేజ్లు వస్తే మనం ఈ ప్రపంచాన్ని కాంకర్ చేయగలం సార్. నీ మదర్ టంగ్లో అయినా నువ్వు చూసిన విషయాన్ని, తెలుసుకున్న విషయాన్ని ఫ్రీగా రాయగలగాలి, చెప్పుకోగలగాలి సార్. ఆ లాంగ్వేజ్ వచ్చినప్పుడే మనకి ధైర్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది సార్. కాబట్టి 4వ ఆస్పెక్ట్ అయిన పర్సనల్గా ఎదగాలంటే ఫస్ట్ చెప్పిన సెల్ఫిష్నెస్ ఉండాలి, కసితో బతకాలి, లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జీవితాంతం నేర్చుకుంటే ఉండాలి. 5వది ఏంటంటే నేను కొన్నే చెప్తున్నాను సార్, మనం మోడర్నైజ్ అవ్వాలి సార్. మోడర్నైజ్ అవ్వడం అంటే బ్రెయిన్ వాడటం నేర్చుకోవాలి, బ్రెయిన్ యాక్టివేట్ చేయడం నేర్చుకోవాలి, బ్రెయిన్ కల్టివేట్ చేయడం నేర్చుకోవాలి. ఇంకో పక్క రీజనబుల్గా, రేషనల్గా, లాజికల్గా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే మనము ఎదగగలం సార్. ఇది వ్యక్తిగతంగా బతకడానికి సార్. ప్రొఫెషనల్గా ఎదగడానికి నేను ఒక 5 చెప్తా సార్. 1, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ వృత్తి చేసినా ఆ వృత్తిని, ఆ ఫీల్డ్ని, ఆ సబ్జెక్ట్ని అందరికంటే బాగా నేర్చుకో. నీ ఫీల్డ్లో నువ్వే అందరికంటే బెటర్గా పెర్ఫామ్ చెయ్యి. 2వది. 3వది, నీ ఫీల్డ్లో నువ్వు ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఉండు. 4వది, నీ ఫీల్డ్లో నువ్వు అప్గ్రేడ్ చేసుకో, అప్డేట్గా ఉండు. 5వది, నీ ఫీల్డ్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఇండియాలో ఉన్న బికాస్ ఆఫ్ చెడు సిస్టమ్ వల్ల స్ట్రాటజిక్గా బతకడం నేర్చుకో. ఇది ప్రొఫెషనల్గా ఎదగడానికి సార్. 3వది ఏంటంటే ప్రొఫెషనల్గా అంటే 3వది నేను ఏమనుకుంటున్నానంటే సార్, మనలో క్యారెక్టర్ ముఖ్యం సార్. ఆ క్యారెక్టర్ ఏంటంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోవడం టైం లేదు కాబట్టి, మనము నమ్మకస్తుడుగా, రిలయబుల్గా ఉండడం నేర్చుకోవాలి సార్. నమ్మకస్తుడు అంటే ఏం లేదు సార్, మనకి చెందనది ఆశించకుండా ఉండడమే నమ్మకస్తుడు ఉండడం. 2వది, మన కష్టం లేకుండా మనకి ఏ బెనిఫిట్ వద్దు అనుకోవడం 2వది. 3వది, కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకోవాలనుకోవడం 3వది. ఈ 3 ఏం చేస్తాయి అంటే మనల్ని ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్ని డెవలప్ చేస్తాయి సార్. ఇది ముఖ్యం సార్ మనలో క్యారెక్టర్. ఎస్పెషల్లీ దళితులకి స్పాట్లెస్ క్యారెక్టర్ అనేది అవసరం సార్. అందులో ఒకానొకటి, ఇంకా మిగతా అన్నీ కూడా చెప్పడానికి టైం లేదు సార్. అందులో ఒకానొకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా రూపాయికి, అపోజిట్ సెక్స్కి, అలాగే డ్రగ్స్కి మాత్రం లొంగకూడదు సార్. 2వది, మనం ఈ కమ్యూనిటీ నుంచి వచ్చాం కాబట్టి హానెస్ట్గా, ఫెయిర్గా, ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి సార్. ఇది క్యారెక్టర్ నుంచి చాలా ఉన్నాయి సార్. నేను టైం లేదుగా చెప్పలేదు. మనకు చాలా టైం దగ్గరకు వచ్చింది. మీరు బ్రేక్ కొంచెం ప్రశ్నలు ఉన్నాయి సార్. దానికంటే ముందు ఇంకొక విషయం చెప్తా సార్, అది చెప్పి ఆపేస్తాను. అదేంటంటే అన్నిటికంటే ముఖ్యం మోరల్ వాల్యూస్ సార్. నేను మన వాళ్ళల్లో మోరల్ వాల్యూని ఇంకల్కట్ చేయాలనుకున్నాను. ఆ మోరల్ వాల్యూ అంటే ఏం లేదు సార్, ఏది మంచి ఏది అని చెప్పడమే మోరల్ వాల్యూస్. ఆ మోరల్ వాల్యూస్లో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఇండియాలో వ్యక్తికి పుట్టుకతో బట్టి వాల్యూ ఇస్తాం. అంటే పర్టికులర్ క్యాస్ట్ని బట్టి వాల్యూ ఇవ్వడం, వృత్తిని బట్టి వాల్యూ ఇస్తాం, పొజిషన్ బట్టి వీడు ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఇస్తాం. కానీ దళితుడు అనే వ్యక్తి పుట్టుక బేస్ మీద, ప్రొఫెషన్ బేస్ మీద, పొజిషన్ బేస్ మీద వాల్యూ ఇవ్వకూడదు. ఆ వ్యక్తి కంట్రిబ్యూషన్ మీదే మనం వాల్యూ ఇవ్వాలి. అతను ఏం కంట్రిబ్యూట్ చేశాడనేదే వాల్యూ ఇవ్వాలి. అది మన ఫస్ట్ మోరల్ ప్రిన్సిపల్. 2వ మోరల్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనము నలుపుని గౌరవించాలి. ఎందుకంటే ఇండియాలో నలుపుని చెడుగా చూస్తారు కాబట్టి. అలాగే వల్నరబుల్కి సపోర్ట్ ఇవ్వగలగాలి. 3వది ఏంటంటే ఆధిపత్యాన్ని వ్యతిరేకించాలి. అంటే మీకు అలాగే ఈ కర్మ సిద్ధాంతాన్ని, ప్యూరిటీ పొల్యూషన్ని, ఆత్మల్ని నమ్మడం మానేయాలి సార్. మీరు ఇంకా అడగండి సార్. ఏం లేదు, నిజానికి మీరు ఇంటర్నేషనల్ ప్రొఫెసర్. అవును. ఒక 23-24 సంవత్సరాలు అకాడమిక్లో పనిచేశారు. ఎస్ సార్. కాబట్టి మీకు ఇది సరిపోదు. ఎస్ సార్. మనకేమో టైం లేదు, ఒక 5 నిమిషాలే ఉంది. Yes, sir. 5 నుంచి 6-7 నిమిషాలు ఉంది. కాబట్టి నా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనకు చాలా మిగిలినాయి. ఎస్ సార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన మీద పెట్టిన బాధ్యత ఏమిటి? ఎస్ సార్, మంచి క్వశ్చన్ వేశారు సార్. అట్లీస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది ఆన్సర్. బాబాసాహెబ్ గారు పెట్టిన బాధ్యత ఏంటంటే, ఫస్ట్ బాధ్యత ఏంటంటే ఏన్షియంట్ ఇండియా అనేది వరల్డ్లోనే బెస్ట్ ఇండియా సార్ అది. ఎందుకంటే ఆ ఏన్షియంట్ ఇండియాలో మానవతా విలువలు ఉన్నాయి, సైంటిఫిక్ టెంపర్ ఉంది, ప్రోగ్రెసివ్ కల్చర్ ఉంది సార్ ఏన్షియంట్ ఇండియాలో. అది బయటికి తీసుకురావాలి, నా తర్వాత నా కమ్యూనిటీ బాగా చదివి బయటికి తీసుకురావాలని కోరుకున్నాడు సార్. అది మనం తీసుకురాలేకపోయాం సార్. అది మన బాధ్యత. 2వ బాధ్యత ఏంటంటే సార్, అంత గొప్ప ఇండియాని నాశనం చేసింది మాత్రం బ్రాహ్మిన్స్ సార్.
అబద్ధాలు నిజాలుగాను, నిజాలను అబద్ధాలుగాను, ఉన్నవి లేనివిగాను, లేనివి ఉన్నవాడిగాను చేసాను, చెడ్డోళ్ళని మంచోళ్ళుగాను, మంచోళ్ళని చెడ్డోళ్ళుగా చిత్రీకరించి, ఫర్ ఎగ్జాంపుల్ రక్షకులను రాక్షసులుగా చెప్పడము. యాక్చువల్గా ఇండియాలో రాక్షసులు లేరు, కానీ వాళ్ళు ఇండియాలో ఊరిని రక్షించే వాళ్ళు దళితులు. ఆ రక్షించే వాళ్ళు దళితులను ఏం చేశారంటే రాక్షసులుగా చిత్రీకరించారు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులని మనం ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మనందరి ముందు ఉంది సార్. మూడో బాధ్యత ఏంటంటే బాబాసాహెబ్ గారు చెప్పిన బాధ్యత ఏంటంటే సార్, ఫస్ట్ మన ఇండిపెండెన్స్ మూమెంట్ ఉందని చూడండి. అసలు బ్రిటిష్ రూలు ఇండియాలో ఉన్నదే మనల్ని నిద్రపోయే వాళ్ళని మేల్కొల్పింది సార్. మేల్కొల్పింది కాబట్టి మనం ఏం చేసామంటే మేము కూడా బ్రెయిన్ వాడతాము, మా దేశాన్ని మేము రూల్ చేసుకుంటాము, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పడమే ఫస్ట్ స్వతంత్ర మూమెంట్ సార్. రెండో స్వతంత్ర మూమెంట్ ఏంటంటే నా దృష్టిలో 3 స్వతంత్ర మూమెంట్లు ఉన్నాయి సార్. అది బాబాసాహెబ్ చెప్పింది. ఒకటేమో 1947లో బ్రిటిష్ నుంచి లిబరేట్ అవ్వడము. రెండో స్వతంత్ర మూమెంట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ రాసుకోవడం. కాన్స్టిట్యూషన్ రాయడం అంటే ఏంటంటే సార్, మన ఇండియాలో ఉన్న చెడుని తీసేసి మంచిని పెంపొందించడమే కాన్స్టిట్యూషన్ రాయడం సార్. రిపబ్లిక్ డే అంటే ఏంటంటే మంచిని పెంపొందించి చెడుని, ఇండియాలో ఉన్న చెడుని తీసేయడమే. అది ఫార్మల్గా అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాశాడు సార్. మూడో స్వతంత్ర పోరాటం ఏంటంటే సార్, ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన రూలర్సు, బ్యూరోక్రాట్సు, ఇండియాలో 2 ప్రపంచాలు ఉన్నాయి, ఫార్మల్ వరల్డ్, ఇన్ఫార్మల్ వరల్డ్. ఫార్మల్ అంటే కాన్స్టిట్యూషను, రూల్ ఆఫ్ లా. ఇన్ఫార్మల్ వరల్డ్ అంటే క్యాస్టు, రిలీజను, మ్యానిపులేషను, కరప్షను, అంటే చెడు. కాన్స్టిట్యూషన్ అంటే మంచి. వీళ్ళు ఈ రూలర్సు, బ్యూరోక్రాట్సు చెడును ముందుకు తీసుకెళ్ళాడు, మంచిని వెనక్కి పెట్టారు. అంటే కాన్స్టిట్యూషన్ని ప్రజలకు తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే ఆ చెడును ముందుకు తీసుకురావాలి సార్. అది అంబేద్కర్ మనల్ని అడిగేది. మంచిని ముందుకు తీసుకురావాలి అంటే కాన్స్టిట్యూషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కాన్స్టిట్యూషన్ని అందరూ పోలో విధంగా చేయమని అడిగిందే మన బాబాసాహెబ్ సార్. అంటే ఈ ఫార్మల్, ఇన్ఫార్మల్ వరల్డ్ ఉంది చూడండి, దాన్ని గ్యాప్ని తగ్గించి మంచిని పెంపొందించాలంటే ఏం లేదు సార్. ఇండియాలో చెడుని కాన్స్టిట్యూషన్ ద్వారా తీసేసాం, కానీ మన ఇండియాలో ఉన్న బ్రెయిన్లో ఉన్న చెడుని, హార్ట్లో ఉన్న చెడుని, బ్లడ్లో ఉన్న చెడుని తీసేయలేకపోయింది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రజలకు వెళ్ళలేదు కాబట్టి వీళ్ళు ప్రజలకు తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే ఇండియాలో ఉన్న చెడు, బ్రెయిన్లో ఉన్న చెడు, హార్ట్లో ఉన్న చెడు, బ్లడ్లో ఉన్న చెడు తీసేయాలంటే కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చూడాలి, ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంట్ చేసే విధంగా చూడాలి సార్. ఇది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎస్ సార్, ఈ 3 స్వతంత్రాల గురించి లేక 3 గురించి చెప్పారు. అవును సార్. డాక్టర్ బాబాసాహెబ్ గారు ఎస్ సార్, ఇప్పుడు రాజ్యాంగాన్ని ఇన్ఫార్మల్, ఫార్మల్ ఇండియాను రాజ్యాంగం ద్వారా ఏ విధంగానైతే చెడును తీసేసి ఒక మంచిని ప్రవేశపెట్టాడో, రాజ్యాంగాన్ని వెనక్కి నెడుతున్నటువంటి పాలక వర్గాలు ఏదైతే ఉన్నాయో, ఎస్ సార్, డాక్టర్ బాబాసాహెబ్ గారి ఇంకొక, మీరు ఏమన్నా చేయండి, ఎస్ సార్, ది పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ అని చెప్పాడు. అది మీ చేతిలో లేకుండా మీరేం చేసినా సరే మీరు సాధించలేరని చెప్పారు. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మీరు చెప్తున్నారు, రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోవాలని మీరు చెప్తున్నారు. దాన్ని కాపాడుకోవాలన్నా, దాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా, దాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా సరే పొలిటికల్ పవర్ కావాలి. ఎస్ సార్, మీరేమంటారు? పొలిటికల్ పవర్ అవసరమే, కానీ పొలిటికల్ పవర్ని ఎంజాయ్ చేసే విధంగా కమ్యూనిటీ ఇంకా ఎదగలేదు కదా సార్. అందుకని నేను కమ్యూనిటీని ఎదిగే విధంగా చేయాలన్నదే నా బాధ్యతతో కూడిన జీవన విధానము ప్రజలకు తీసుకెళ్లాలనుకుంటున్నాను సార్. నేను వాళ్ళు ఎకనామికల్గా ఎదగాలన్నా, పొలిటికల్గా ఎదగాలంటే వాళ్ళు బాధ్యతతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి సార్. అప్పుడే వాళ్ళు ఎకనామికల్గా ఎదగలరు, ఆ తర్వాత పొలిటికల్గా ఎదగలరు. అది లేకుండా మనము బ్లైండ్గా పొలిటికల్ పవర్ కావాలంటే ఎవరు సార్. ఇప్పుడు మన వాళ్ళే మనకు ఓట్లు వేయట్లేదు, మనకి పొలిటికల్ పవర్ ఏ విధంగా వస్తుంది సార్? మనం ఆ విధంగా ఎదగలేదు. కాబట్టి ఫస్ట్ నేను నా కమ్యూనిటీని కొంతవరకు రిఫార్మ్ చేయాలనుకున్నాను సార్. అది సక్సెస్ అవుతానో లేదో, నా లైఫ్ టైంలో నా కమ్యూనిటీని బాధ్యతాయుతమైన కమ్యూనిటీగా తయారు చేయాలనేది నా విజన్ సార్, ఏమీ ఆశించకుండా. దళితుల మానవ స్వభావం ఏమిటి సార్? ఇది మానవ స్వభావం నిజంగా చెప్పాలంటే భారతీయుల మానవ స్వభావం, అందులో దళితుల మానవ స్వభావం ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు మనం ఎదగకుండా అది సాధించలేమని. రాజ్యాధికారం రావాలంటే మీరు ఏం చెప్తున్నారు? ముందు మీరు ఒక మంచి దానిగా కావాలంటున్నారు. అవును, అలా కావాలంటే ఏం చేయాలి?
అది ఎనివే మీరు భారతీయుల హ్యూమన్ నేచర్ని, దళితుల హ్యూమన్ నేచర్ని అడిగారు. భారతీయుల హ్యూమన్ నేచర్ ఏంటంటే సార్, బేసికల్గా భారతీయులు ఎవరో ఎక్కడున్నా కానీ వాళ్ళ నేచర్ని, వాళ్ళ క్యారెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది కులము, రిలీజియను, ఫ్యూడలిజము, పేట్రియార్కీ వాళ్ళని మౌల్డ్ చేస్తుంది సార్. కాబట్టి భారతీయులు ఎక్కడున్నా కానీ వాళ్ళు పొల్యూటెడ్ మైండ్తోనే ఉంటారు సార్, వాళ్ళు ఎవరైనా కానీ. అందుకే ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళు హిపోక్రెట్స్ సార్. హిపోక్రెట్స్ ఎట్లా అంటే వాళ్ళు పైకి ఏది మాట్లాడతారో సీక్రెట్గా దాన్ని వైలేట్ చేసేస్తారు సార్. అంటే ఇది చెప్పకూడదు దాని పబ్లిక్లో. వాళ్ళు ఎలాంటి నేచర్ అంటే గంగా నదిని పూజిస్తూనే ఉంటారు, ఇంకో పక్క దాంట్లో కన్వీనియంట్గా వచ్చి కూడా పోస్తారు. అంటే పూజించే నదిలో ఉచ్చపోయకూడదని మాత్రం ఆలోచించరు. కరప్షన్ అందరూ తిడుతుంటారు, కానీ కరప్షన్ లేకుండా బతకలేరు. సో ఆ హిపోక్రసీ మనలో ఉంది సార్. ఫస్ట్ నేచర్ ఏంటంటే, అంటే ఇందాక గంగానది చెప్పాను చూడు, వాడు గంగానదిని పూజించి చూస్తుంటే వాడు మంచోడు అనుకుంటావు, కానీ ఆ ఎదవ చెడు కూడా చేస్తారని నువ్వు తెలుసుకోవాలి. అంటే ఇండియన్స్ సైమల్టేనియస్గా మంచి ఏది చెప్తారో అది చెడు కూడా చేస్తారు అనేది ఒక నేచర్ సార్, హ్యూమన్ నేచర్. రెండోది ఇండియన్లో ఉన్న ఇంకొక నేచర్ ఏంటంటే క్యాస్ట్. అంటే ఆర్మీ రూల్ ఉంటుంది సార్ ఇండియన్స్లో. ఆర్మీ రూల్ ఏంటంటే నీకంటే పైవాడికి స్లేవ్గా ఉండు, నీతో ఈక్వల్గా ఉండే వాళ్ళకి ఫ్రెండ్షిప్ చేసుకో, నీకంటే కింద వాళ్ళని స్లేవ్గా ట్రీట్ చేయని. ఇది మన బ్లడ్లో ఉంది సార్. ఎవరికైనా పై వాళ్ళకి స్లేవ్గా ఉండడము, ఈక్వల్గా ఫ్రెండ్షిప్ చేయడము, కింద వాళ్ళని స్లేవ్గా చూడు. అంటే ఎట్లా ఉంటుందంటే, నాకు పెద్దోడు అనుకున్నోడికి నేను స్లేవ్గా ఉండడానికి ప్రిపేర్ అవుతా, నాకు కింద ఉన్నోడికి స్లేవ్గా ట్రీట్ చేయాలని ఉంటాను. ఇది క్యాస్ట్ ద్వారా మనకు వచ్చిన ప్రిన్సిపల్ సార్. సో ఇంతకంటే ఎక్కువ చెప్పలేను సార్, టైం లేదు. ఇంకోటి దళితుల హ్యూమన్ నేచర్లో ఇవన్నీ ఉన్నాయి సార్. వీటితో పాటు కొన్ని చెడు హ్యూమన్ నేచర్ ఉన్నాయి సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి దళితులకున్న ఒక బ్యాడ్ నేచర్ ఏంటంటే సార్, బికాస్ ఆఫ్ హిస్టారికల్ సప్రెషన్ వలన ధైర్యం తక్కువ, భయం ఎక్కువ సార్. రెండోది ఎవరిని నమ్మరు. మూడోది వాళ్ళ బ్లడ్లోనే అసూయ ఉంది సార్. ఫస్ట్ మన కమ్యూనిటీ కోసం ఫైట్ చేయాలనుకుంటారు, మనలో ఎవరైనా ఎదిగితే మాత్రం మనమే అపోజ్ చేస్తాం సార్. అంటే చాలా అసూయతో కూడిన మనస్తత్వం ఉంది సార్ మనలో. నాలుగో చెడు లక్షణాలు ఏమున్నాయంటే డివిజివ్నెస్ ఉంది సార్. కమ్యూనిటీ మార్జినైజ్ సెక్షను ఇన్బిల్ట్ డివిజివ్నెస్. అంటే మనం అగపడే డివిజివ్నెస్ మాలా మాదిగా అనుకుంటాం, కాదు, విత్ ఇన్ ది మాలలో డివిజన్ ఉంటుంది, విత్ ఇన్ మాదిగలో డివిజన్ ఉంటుంది సార్. అంటే మార్జినల్ సెక్షన్ ఎప్పుడు కూడా దే టెండ్ టు బి డివైడెడ్, డివైడ్ ఉంటుంది. రెండోది మనం ఆధిపత్యం కోసం వ్యతిరేకించినట్టు మాట్లాడుతూ, కానీ ఆధిపత్యం కోసమే తహతహలాడిపోతుంటాం. అది మనకి బ్యూరోక్రటిక్ పవర్ వచ్చినా చూపిస్తాం, పొలిటికల్ పవర్ వచ్చినా చూపిస్తాం. అది చూపించకూడదు. మనం ఈ కమ్యూనిటీ నుంచి వచ్చాము, మనం ఫెయిర్గా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, అందరూ సమానం అనే నేచర్ ఆ విధంగా నా కమ్యూనిటీ ఇంకా ఎదగలేదు సార్. అందుకే నా కమ్యూనిటీకి బాధ్యత నేర్పించాలనుకుంటున్నాను. నేర్పించడం అంటే వాళ్ళకి తెలియదని కాదు సార్, నేను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నా సార్. చివరి ప్రశ్న అండి. ఎస్ సార్. ఈరోజు భారతదేశ రాజకీయ పరిస్థితుల్లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో ఉంది. ఎస్ సార్. రేపే జనవరి 1 భీమా కోరెగాం శౌర్య దినం. ఎస్ సార్. ఆ భీమా కోరెగాం పోరాటం నుండి ఈ రాజ్యాంగాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఈ శక్తులు ఏం చేయాలంటారు? బాధ్యత తీసుకోవాలి సార్. బాధ్యత తీసుకుంటేనే, అంటే ఫ్రీ రైడింగ్ ఉండకూడదు సార్. ఇప్పుడు మనము కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ కావాలని ఒక 100 మందో 10 మందో ఫైట్ చేయడం కాదు సార్. మొత్తం కమ్యూనిటీ 15% 20% రోడ్డు మీదకి రావాలి సార్. మనం ఏం చేస్తామంటే, ఎవరో కొద్ది మంది రోడ్డు మీదకి వస్తే వాళ్ళ ద్వారా వచ్చే బెనిఫిట్ అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ఆ కొద్ది మందిని చూసి వీళ్ళే కదా ఉండేదని మనకి ఫేవర్గా ఉండదు సార్. ఇప్పటికి కూడా ఇండియాలో మనకి స్పేస్ ఉంది, మనము ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయగలం, డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయగలం ఎప్పుడంటే మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడే సార్. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా మాస్టర్ కీ టీవీకి కేటాయించి అనేక విషయాలు చెప్పారు. ముఖ్యంగా దళితులు సామాజిక వర్గాల్లో ఏ విధంగా ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా చైతన్యవంతులు కావాలో, తమ జీవన విధానాన్ని ఏ విధంగా మార్చుకోవాలనో, తమ మనస్తత్వాలను ఏ విధంగా మార్చుకోవాలనో,
మరి భారతదేశం యొక్క మానవ స్వభావం, అందులో దళితుల యొక్క మానవ స్వభావం ఎలా ఉంది, అది ఎందుకు ఉంది, దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో చెప్పారు. చివరిగా మీరు చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం, రండి బజార్లోకి రండి. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా మీరు మాటలతో కాదు, మీరు చేతులతో చేస్తే తప్ప అది సాధ్యం కాదు. అందుకని కొద్దిమంది కాదు, అనేక మందిగా ఉన్నటువంటి మనం ఆ భీమా కోరేగాం శౌర్య దినాన్ని జరుపుకోబోయే చేసినటువంటి మనం ఆ శౌర్య దినంగా మీరందరూ ఈ రాజ్యాంగాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని శపథం చేయాలని మీరు ఏదైతే చెప్పారో అది చాలా గొప్ప విషయం, మంచి విషయం. ఆ విధంగా మా వీక్షకులందరూ మీ ద్వారా జాతీయంగా అంతర్జాతీయంగా చూస్తున్నటువంటి లైవ్ చూస్తున్నటువంటి అందరూ కూడా ప్రేరణ పొందుతారని ఆశిస్తూ వచ్చేటువంటి ఆదివారం నాడు మరో ముఖ్యమైనటువంటి విషయంపై కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.